హాయ్ హలో నమస్తే. ఒకే రోజులో ఇండియాలో ఉన్న 18 శక్తిపీఠాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని డబ్బులు పెట్టినా తిరిగినా ఒకే రోజులో అయితే సాధ్యం కాదు. కానీ రమణ క్రియేషన్స్ ద్వారా ఈ వీడియోను చూసిన తర్వాత మీకు తప్పకుండా సాధ్యమవుతుంది. అదేమిటో తెలుసుకుందామా మరి? ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే, తెలంగాణలో సిద్దిపేట జిల్లాలోనే కలదు. సిద్దిపేట నుండి హైదరాబాద్కు వెళ్లే దారిలో కొమురవెల్లి మల్లన్న దేవాలయ ఆలయ ఆర్చ్ రాకముందే రైట్ సైడ్లో మీకు ఓల్డేజ్ హోమ్, ఆనంద నిలయం, వృద్ధాశ్రమం, బాలసదన్ అని అగుపిస్తోంది. అక్కడ నుండి కొద్ది దూరం లోపలికి వెళ్తే రామలింగేశ్వర స్వామి ఆలయం కనిపిస్తోంది. లోపలికి వెళ్లి చూస్తే మధ్యలో మరకతమణితో ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ 18 శక్తిపీఠాలను ఒకే చోట ప్రతిష్ఠించడం ప్రత్యేకత. ముందు మీరు లక్ష్మీ గణపతిని దర్శించుకుని, తర్వాత 18 శక్తిపీఠాలను దర్శించుకుని, తర్వాత మధ్యలో ఉన్న ఉమారామలింగేశ్వర స్వామిని దర్శించాలి. కోరిన కోరికలు నెరవేరుతున్నాయనైతే అక్కడి భక్తులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ప్రధాన ఆలయ అర్చకులు సత్య విశ్వేశ్వర నాగరాజు శర్మ గారి మాటల్లో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూసే ముందు నా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ గుడికి సంబంధించిన లింకుని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. గూగుల్ మ్యాప్ ద్వారా మీరు వెళ్ళవచ్చు. శ్రేష్ఠ మహాజనులందరికీ కూడా శ్రీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, నా పేరు పులుగుర్త సత్య విశ్వేశ్వర నాగరాజు శర్మ. ఈ ఆలయంలో 18 శక్తిపీఠ సహిత శ్రీ ఉమారామలింగేశ్వర దేవాలయము, కొండపాక మండలం, కొండపాక గ్రామం, సిద్దిపేట జిల్లా. ఈ దేవాలయము నిర్మించి సరిగ్గా రేపు కార్తీక మాసం వస్తే 3 సంవత్సరాలు పూర్తి. అయితే ఈ విశిష్టతని వివరించే ముందుగా మనం తెలుసుకోవలసిన కథ సతీదేవి వియోగం. దక్ష యజ్ఞంలో దక్ష ప్రజాపతి శివుడికి మామగారు. అంటే పార్వతికి ముందు జన్మ సతీదేవి. సతీదేవికి ముందు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సతీదేవి యొక్క కథని తెలుసుకుంటే గనక మనకి ఈ యొక్క పీఠాల గురించి, శక్తి పీఠాల గురించి మనకి వివరంగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏమనగా, ఒక కృతయుగం నాటి కథ. నాటి రోజున బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి అనేటువంటి మహారాజు, ఈ దక్ష ప్రజాపతి ముల్లోకాలను కూడా శాసిస్తూ తనదైన శైలిలో పరిపాలిస్తూ ఉండేవాడు. అతగాడికి తన భార్య పేరు భరణి. భరణి దక్ష ప్రజాపతికి 28 ఆడపిల్లల సంతానం కలిగింది. అందులో ప్రథమ పుత్రిక సతీదేవి. ఈ సతీదేవి యొక్క పిల్లలందరూ కూడా 27. అశ్విని పర్యంతం రేవతి నక్షత్రం వరకు కూడా 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కూడా చంద్రుని యొక్క భార్యలుగా మనం అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఇలా నక్షత్రాల పేరు చెప్పుకుంటూ ఉంటాం. అందులో గల భరణి దక్ష ప్రజాపతి భార్య. మిగతా 26 కూడా చంద్రుని యొక్క భార్యలుగా పిలువబడుతున్నారు. అయితే ముందు సతీదేవి. ఈ సతీదేవి శివుడికి భక్తురాలు, ప్రియురాలు. అనేకమైనటువంటి ఉపచారాలు, ఆచారాలు, అర్చనలు, పూజాది కార్యక్రమాలతో నిత్యం కూడా హరనామ స్మరణ తప్ప వేరే ధ్యాస, ధ్యానము లేక గడుపుతూ కాలక్షేపం చేస్తున్నటువంటి సతీదేవి. ఒకానొకప్పుడు ఈ దక్షుడు కూడా శివుడికి అపారమైన భక్తులలో ఒకడు. ఆయన ఘోరాతి ఘోర తపస్సు చేసి శివుని ద్వారా ఒక వరాన్ని పొందుతాడు. నేను ఎవరికైనా కోపగించి శపిస్తే ఆ శాపానికి తిరిగి ఉండకూడదు అని వరం కోరుకుంటాడు. దానికి పరమశివుడు ప్రత్యక్షమై తథాస్తు అనగా, ఒకానొక రోజున 26 నక్షత్రాలను కూడా 26 నక్షత్రాన్ని చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు దక్ష ప్రజాపతి. ఈ చంద్రుడు రోహిణితో తప్ప మిగతా నక్షత్రాలతో ఉండడు. ఉండకపోయేసరికి ఈ విషయం దక్ష ప్రజాపతికి తెలిసి కోపగించి ఆ దక్షుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా స్వామి, రోహిణి కూడా నా కుమార్తె, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా నా కుమార్తెలే, మరి వారితో ఎందుకు ఉండలేకపోతున్నావు
అని చెప్పి ఎన్నో రకాలుగా మందలించి చివరి కోపగించి నీవు నిర్జీవుడైపోగాక అని శపిస్తాయి. ఈ శాపానికి వణికిపోయి భయపడిపోయి నేరుగా కైలాసానికి వెళ్తాడు చంద్రుడు. వెళ్ళి పరమశివుడి యొక్క పాదాలమై పడిపోయి, యా పరమశివ, నువ్వు నా ఒక కోరిక నాకు వాగ్దానం చేస్తానంటే గాని నీ పాదాలు వదలనంటే నువ్వు ఏదడిగినా ఇస్తానని చెప్పి తదాస్తుని వాగ్దానం చేస్తాడు. అంటాడు, నాకు దక్షుడు శపించాడయ్యా, జీవుడైపోవని చెప్పేసి, ఇక నేనేమి చేయలేక ఏది తావలేక నీ దగ్గరకు వచ్చాను, నా శాపాన్ని విమోచన చేయమని చెప్పాను. ఏమయ్యా, ఈ వార్తని ఈ మాటని ముందే చెప్పుంటే నేను ఆలోచించేవాడిని. దక్షుడికి కూడా నేను వరం ఇచ్చాను నీ శాపానికి తిరిగి ఉండదు అని. ఇప్పుడు నేనేం చేయను అని ఆలోచించి నీవు నా కైలాసంలో ఉన్నంత వరకు కూడా ఈ శాపం నీకు వర్తించదు అని చెప్పాను. ఈ విషయము ఆ ఒక్క దక్షుడికి తెలిసి హుటాహుట్న కైలాసానికి వచ్చి, మహాదేవా హర హర శంభో శంకర, ఏమయ్యా నీ లీలలు ఇదేనా నీవిచ్చేటటువంటి భక్తులకు వరాలు, మాట నిలుపుకోలేవా అని చెప్పి చాలా కోపపడిపోయి అనేక రకాలుగా ద్వేషించి నిందించి, సరే ఇక నుంచి నిన్ను ఆరాధించను కాక ఆరాధించను, నీ పేరు నామ మాత్రం కూడా తలం అని చెప్పేసి కైలాసం నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. జరిగిన విషయాన్ని భరిణితో ఇతర కుమార్తెలతో తన కుమార్తె అయిన సతీదేవి వివరిస్తాడు. ఇదేదో మాయాజాలంగా ఉంది నాన్నగారు, దీనికోసం నువ్వు ఎందుకు పరమశివుడితో వైరం పెంచుకుంటావు, ఇంతలోనే కన్యాదానం చేసే అవకాశం ఆయన్ని అల్లుడికి చేసుకుందామని చెప్పి అనుకున్నాం కదా అంటే, ఇక అల్లుడా తాను ఏ విషయంలో కూడా నాకు తగడు, నేను తన అల్లుడుగా నేను స్వీకరించను అని చెప్తాడు. ఇట్టకేలకు ఎన్ని చెప్పినా వినక ఏదో రకంగా చేసి ఎలాగోలా సతీదేవి ఆ ఒక్క పరమశివుని వివాహం వాడుతుంది. ఈ కథ ఇలా ఉండగా ఒకానొకటి రోజున ఈ ఒక దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగాన్ని తలపెడతాడు. నిరీశ్వర యాగము అనగా శివుడు లేనటువంటి హోమం. అంటే ఎప్పుడైనా సరే మనం హోమం చేసేటప్పుడు ఆవిర్భాగము ముందుగా పంచలోకాలకు ఇచ్చిన తర్వాత అష్టదిక్పాలకులు ఇచ్చిన తర్వాతే ప్రధాన హోమం చేస్తాం. అందులో రుద్రునికి లేకుండా చేయటం వల్ల ఆ హోమం పరిపూర్ణత చెందదు. అలాగా పరమశివుడు లేనటువంటి హోమాన్ని చేద్దామని తలపెడతాడు. ముక్కోటి దేవతలు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహించరు. కానీ మొండి ఘట్టంతో తను హోమాన్ని చేయ తలుస్తాడు. ఈ విషయము అందరికీ పిలుపులు వస్తాయి కానీ ఈ ఒక్క సతీదేవికి మాత్రం రాదు. ఇక ఆ విషయాన్ని తెలిసినటువంటి ఆ సతీదేవి కొంచెం బాధ దుఃఖం వచ్చి ఈశ్వరుడితో అంటుంది, అయ్యా పుట్టింట్లో నాకు హోమం చేస్తున్నారు, పిలుపు రాలేదు అనుకోకు, నేను వెళతాను అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి పిలవని పేరంటానికి వెళ్ళొద్దమ్మా అని చెప్తాడు. కానీ పుట్టింటి మీద మమకారాన్ని చెప్పుకోలేకపోయింది ఆ తల్లి. సరే అని చెప్పి ఎలాగోలా ఆజ్ఞ తీసుకుని నీ యొక్క కర్మకు నీ విధిరాతకు ఎవరు బాధ్యులు, ఇది లోక కళ్యాణానికే కారణం కావచ్చు అని తలిచిన పరమశివుడు సరే వెళ్ళమని చెప్తాడు. ఆ సతీదేవి వెళుతుంది. ఈ దక్ష ప్రజాపతి భరణితో సహా ఇతర కుమార్తెలతో చెప్తాడు, ఇప్పుడు సతీదేవి రావచ్చు, తనతో నువ్వు మాట్లాడడానికి కానీ పలకరించడానికి కానీ ఎవరైనా ప్రయత్నించినట్టయితే మీకు కూడా అదే గతి పడుతుంది, వెంటనే తనతో వెళ్ళిపోవచ్చు అని షరతు పెడతాడు. ఈ భావంతో తాను ఆ గుమ్మం నుంచే తన యాగశాలకు వచ్చే ముందు నుంచే ఘోరమైనటువంటి అవమాన పాలవుతుంది సతీదేవి. తోట పుట్టిన వాళ్ళు పలకరించకపాయే, కన్న తల్లి ప్రేమకైనా మాటలాడకపాయే అని చెప్పి అనేక రకాలుగా బాధ దుఃఖం చెంది అడుగుతుంది, నాన్నగారు నిరీశ్వర యాగం అది తగదు, ఎంత నీకు అల్లుడిపై కోపమును, ఆయన లోకారాధ్యుడు, ఆయనకి నిరీశ్వర యాగం లేకుండా చేయటం, ఆవిర్భాగం ఇవ్వకపోవటం అది నీకు పొరపాటు, అది తప్పుకి, అది ఏదో కారణానికి దారి తీస్తుంది, నా మాట విను. ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా కూడా ఆయన వెనుక అనేక రకాలుగా కపాలధారి, శ్మశాన వాసి, పొలి చర్మధారి, ఇలాగ అనేక రకాలైనటువంటి అవమానపరిచేటటువంటి అనేక వాక్కుల్ని మాట్లాడుతూ ఉంటాడు ఆ దక్ష ప్రజాపతి. ఇలా ఉండగా సతీదేవి ఉక్రోధురాలై బాధతో ఇక ఈ యొక్క అవమానపడినటువంటి శరీరాన్ని తీసుకుని వెళ్ళి నా భర్తకి ఎలా చూపించనని భావించినటువంటి సతీదేవి తన దేహాన్ని అగ్నికి త్యాగం చేసుకోగా
ఈ యొక్క కాలుతున్నటువంటి శరీరమంతా కూడా కాల సెగలంతా కూడా కైలాసం దాకా వ్యాపింపజేస్తుంది. చేయగా ఆ మహా నటరాజుడు, ఆ రుద్రుడికి ఆ ఒక్క సెగలు కనబడతాయి. సెగలు కనబడగా ఆ రుద్రుడు రుద్రతాండం వేసి జటము నుంచి వెంట్రుకు తీసి నేల మీద కొట్టి వీరభద్రుడు ఆవిర్భించగా, ఓ వీరభద్ర, వెంటనే వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి అని చెప్పేసి అంటాడు. వెంటనే వెళ్ళి ఆ దక్షుడు యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఆ కథ అలా ఉంటుంది. ఇక కాలుతున్నటువంటి సతీదేవక దేహాన్ని పరమశివుడు భుజం మీద వేసుకుని రుద్రతాండవాన్ని వేస్తూ ఉంటాడు. ఈ రుద్రతాండవం వేస్తున్నటువంటి ఆ సమయంలో ముల్లోకాలు కూడా గజ 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 వణికిపోయాయి. ఏమి చేయాలో తావ తెలియక తాను మొట్టమొదటిగా విష్ణువుని మహావిష్ణువుని చరణార్థిగా వెళ్ళి, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్, శాంతాకారం భుజగశైనం పద్మనాభం శ్రేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆ స్తోత్రరత్నాలు చేసే మహానుభావ, లోకపాలక విష్ణు, సర్వవ్యాపకుడైనటువంటి నీవే ఈ యొక్క కార్యాన్ని చెయ్యాలి, నీవే ఆలోచించాలి అని చెప్పి అనగా, దీనికి ఆయన పూనుకొని ఆ సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా సతీదేవి దేహమంతా కూడా 108 భాగాలుగా ముక్కలవుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా మీకు ప్రతి చోట కూడా ప్రపంచవ్యాప్తంగా పడ్డాయి. అందులో ముఖ్యమైనటువంటి శరీర భాగాలు ముఖ్యమైనటువంటి 18. అవి శ్రీలంక నుంచి మొదలు పెడితే లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండి క్రౌంచపదనే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మహూరే ఏకవీరిక, ఉజ్జన్యం మహాకాళి, పీఠికాం పురుహూతిక, ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యా విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి. ఇలా మనకి 18 పీఠాలు కూడా ఆయా ప్రాంతాల్లో పడుకుంటూ వచ్చాయి. 18 ముఖ్యమైన పీఠాలు. అంటే ఇక్కడ ఒక చిన్నది తెలుసుకుంటే జ్యోతిర్లింగము అని భావించవచ్చు. ఇక్కడ ఒక కథ చెప్పుకుందాం. ఏమిటంటే, కష్టమనేటటువంటి కడలిపై జీవితము అనేటటువంటి నావపై ప్రయాణిస్తున్నటువంటి మనము, ఆ నావకి కామ, క్రోధ, లోభ, మధ, మాత్సర్యము అనేటటువంటి ఇవన్నీ కూడా బొట్టు కూడా చేరుతూ, అలాగే బంధువులు, భార్గవులు, అన్నదమ్ములు ఇలా అనుకుంటూ బాధలు అంటుకుంటూ మిండుతూ ఆ పడవ బరువెక్కి ఎటు వెళ్ళాలో, ఎటు ఒడ్డుకు చేరాలో ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఒక ఋషిని అడిగింది, అయ్యా నీ కష్టకడలిని ఎలా దాటగలను అని చెప్పి ఆ ఋషిని అడిగితే, ఆ ఋషి అన్నట్ట, ఇది మహాకలియుగం, ఇది కామ, క్రోధ, లోభ, మదమత్సర్యాలకి లొంగవలసిందే, మోక్షానికి దారి తీర్చుకోవాలి, సకల శక్తులు అవగతమై ధర్మ పరిపాలన చేయాలని ఉద్దేశ పరులకు ఒక మార్గం కలదు. అదే 18 శక్తి పీఠాలు ఏకకాలంలో దర్శించుకొచ్చినటువంటి వారికి ఈ కడలిని దాటగలరు అని చెప్పారు. మరి అది ఎలా అని భావించినటువంటి వాడే కట్టు రామరాజేశం గారని చెప్పి సిద్దిపేటలో ఉంటారు. వారికి ఈ ఆలోచన కలిగినట్టుంది. మహాభక్తులందరూ కూడా ఎన్నో ధర్మాలు పాటిస్తూ న్యాయాన్ని నమ్మినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ కలిమాయలో పడి చిక్కుకుపోయారు. వీళ్ళని ఎలా బయట పెట్టాలన్న ఆలోచన ఆ తల్లులు ఆయనకి తలంపున తరింప చేశారో తెలియదు గాని, ఆయన ఆలోచించి మహోత్కరమైన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి 1,50,00,000 కేటాయించి, దానికి ఒక కేవి రమణాచార్యులు గారని చెప్పి రిటైర్డ్ కలెక్టర్, మనకి మాజీ ఈఓ గారు టీటీడీ దేవస్థానానికి, తెలంగాణకి గత ప్రభుత్వంలో సలహాదారులు కూడా పనిచేశారు. మహోన్నత వ్యక్తి. ఆయనకి ఈ విషయాన్ని తెలపగా, నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పేసి ఆయన భావించగా, ఆ భావనోద్భవంతో ఈ కార్యాన్ని తలంచడాన్ని చెప్తే, ఆ కార్యాన్ని తలపెట్టి అయిత నాగరాజు గారు XXX ఆలయానికి ఆయన ప్రత్యేకమైనటువంటి అధ్యక్షులు. అలాగే పెద్ది వైకుంఠం గారు, ఇలాగా దీనికి 100 మంది పిల్లర్స్, వారు తల ఒక 50 లక్షలు అలా వేసుకుంటూ
ఒక 100 కోట్ల ప్రాజెక్టుని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కొండపాక గ్రామమైనటువంటి ఇక్కడ 18 మందిని యంత్రరూపంగా శిలారూపంగా గర్భగుడిలో నిర్మించి శిఖర సహితంగా ఆయా అమ్మలు కూడా తలంచి అందరూ కూడా చక్కగా అరే ఆ బిడ్డలు బాగా బాధపడిపోతున్నారు, వారిని ఉద్ధరించాలి, ఆశాంతి ఈశాంతి మనశ్శాంతి లేక ఎన్నో అశాంతులకు గురవుతున్నారు, వారిని ఒడ్డుకి చేర్చాలని చెప్పి మహోన్నతంగా వాళ్ళందరూ ప్రయత్నించి అందరూ కూడా అలంకరించి శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రత్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపటనే అలంపరే జోగలాంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మహోమరి ఏకవరిక ఉజ్జన్య మహాకాళి పీఠికా పురుహూతిక ఉజ్జయం గిరిజాదేవి వాణిక్య దక్షవాణిక హరిక్షేత్ర కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలయం విష్ణుదేవి గయా మాంగళ్య గౌరిక వారణాసి విశాలాక్షి కాశ్మీరు సరస్వతి వీరందరూ కూడా ఆయా వాహనాల ధారులై ఆయా వస్త్రధారులై ఆయా ఆభరణాల ధారులై ఆయా పరాతలతో తెలంగాణ పట్టణంలో సిద్దిపేట జిల్లాలో కొండపాక మండలంలో కూర్చుంటే నన్ను అక్కడ దేవత అంటున్నారు, ఇక్కడ అమ్మ అంటున్నారు. వీరు పోసేటటువంటి వడి బియ్యానికి, వీరు పెట్టేటటువంటి కుంకుమకి, వీళ్ళు ఇచ్చేటటువంటి గౌరవానికి వశీకరులై అందరు కోమలాంగులుగా ఈ కొండపాకన నిలవడానికి ఆ చక్కగా 3 సంవత్సరాలంటే 3 సంవత్సరాలలో ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే గాని ప్రత్యక్షం కానటువంటి వాళ్ళందరూ కూడా 3 సంవత్సరాలలో చక్కగా ఈ కొండపాకన ప్రతిష్ఠులై చక్కగా స్థిరాస్తులై నిలిచి ఉన్నారు ఈ ఒక అష్టాశక్తి పీఠములందు. కాబట్టి ఈ అష్టాశక్తి పీఠములు దర్శించినటువంటి వారికి మీ కన్న తల్లి ఏ విధంగా చూచుకుందో తెలియదు, కానీ అంతకన్నా మహోన్నతంగా వీళ్ళందరూ కూడా ప్రేమని మీకు అందించగలరు. ఈ మహోన్నత క్షేత్రంలో ఇక్కడ ఇంకొకటి చూసుకోబోతే ఇక్కడ మరకత శివలింగం, స్వామివారు ఆకుపచ్చ లింగం. అంటే కర్మానికి బద్ధులు నవగ్రహాలు. మన కర్మని పరిపాలించేది నవగ్రహాలు, ఆ నవగ్రహాన్ని పరిపాలించేది పరమశివుడు. ఆ పరమశివుడు ఒక్క ఆలోచన చేస్తే మన దీపం వెలిగిస్తాం. దీపం వెలిగేటప్పుడు మధ్యలో మనకి తెల్లగా కనబడుతుంది రౌండ్గా, అది శివలింగం అయితే పైన ప్రకాశింపజేస్తే మన అంధకార తిమిరాంతకాలు తొలగించేట ప్రకాశమే పరాశక్తి. అంటే ఆ శివలింగము పరమశివుడు నాట్యాచారణమే తన జ్యోతి అయినటువంటి అమ్మవారిని మూసుకుంటూ సర్వవ్యాపకమైనటువంటి విష్ణువు సుదర్శన చక్రంచే పాదము నుంచి శిరస్సు వరకు కూడా తాను తెగనరికి భాగములు కూడా సర్వము వ్యాపింప చేశారు. ఇక్కడ అష్టాశక్తి పీఠాలు నడుమన మీరు జ్యోతిర్లింగంగా ఆ స్వామిని చూస్తే ప్రకాశమే ఈ అష్టాశక్తి పీఠములు. ఇక్కడికి వచ్చినటువంటి వారికి కూడా అంధకారము తొలగి పరాశక్తి అనుగ్రహం కలిగి చిరాయులై చిరంజీవులై దీర్ఘాయుష్కులై మనోవాక్యములు తొలగించుకుని చక్కటి విజయోత్సవంగా వెళతారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రకటనగా చెప్పాలంటే ఇక్కడ ప్రతి పౌర్ణమినందు చండీ హోమము, ప్రతి శుక్రవారము కూడా అమ్మవారందరికీ పంచామృత అభిషేకము, ప్రతి ప్రదోషకాలంలో బహుళ ప్రదోషకాలంలో త్రయోదశ నందీశ్వర అభిషేకము, ప్రతిరోజు కూడా ఏకవార రుద్రాభిషేకం, ప్రతి నిత్యం కూడా శ్రీ సూక్త పారాయణము 36 సార్లు చొప్పున 108 రోజులు చక్కగా జరుగుతుంది. ఇక్కడ చూడబోతే మనము ఏది కాంక్షించామో అది నెరవేరుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వారికి సకలము అయ్యో ఈ రోజు నాకు ఇంట్లో బాగోలేదే అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇందాక నావ ఒట్టికి చేరేటటువంటి ఒట్టే ఈ అష్టాదశక్తి. ఈ ఛానల్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరూ కూడా ఏమి అక్కర్లేదు. దీంట్లో చూస్తుండగా మీరు అష్టాదశ శక్తిపీఠ సహిత కొండపాక లేదా ఆనంద నిలయం అని మన గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయగా మీకు అడ్రస్ దారి చూపిస్తుంది. ఇక్కడ దాకా రాగానే మీకు ఇక్కడ బోర్డు ఏదైనా కనపడకపోయినప్పటికీ కూడా మీకు కొండపాక కొమరమల్లి మల్లన్న దగ్గర కమాను దగ్గర ఆగితే కనుక అక్కడి నుంచి 1 కిలోమీటర్ 60 కిలోమీటర్ లోపల ఉంటుంది. అక్కడ ఎవరు అడిగినా కానీ ఆనంద నిలయం వృద్ధాశ్రమం అని చెప్పగా మీకు లోపలికి రావచ్చు. అయితే ఇక్కడ దేవాలయంలో ముఖ్యంగా దర్శించుకోవలసినటువంటి దేవతామూర్తులు ఎవరంటే మీరు చూడబోతే ఇక్కడకు రాగానే చక్కగా విశాలమైన వాతావరణంలో ఇక్కడ హరిహరులు ఇద్దరు కూడా కొలువై ఉన్నారు.
అంటే ఈ పరమశివుడి దగ్గర ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలతో సహా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అలాగే క్షేత్ర గణనాథుడు, అలాగే కాలభైరవుడు, క్షేత్రపాలుడు, ఈ కథకి మూలకారుడు వీరభద్రుడు ఉన్నాడు. ఇక్కడ కాలభైరవుని దర్శించుకున్నా, కాశీ వెళ్ళి దర్శించుకున్నా ఒకే ఫలం వస్తుంది. అలాగే స్వామివారు మరకతలింగం, ఆకుపచ్చలింగం. ఆ స్వామివారిని దర్శించుకుంటే గనక మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయతే నమః అని చెప్పి అపమృత్యుములన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ కథకి సర్వవ్యాపకుడైన విష్ణు స్వరూపమైనటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. హరిహరులు కొలువైనటువంటి ఋషి పరంపరంగా వచ్చినటువంటి శ్యామ కపిల, స్వర్ణ కపిల, శ్వేత కపిల అనేటువంటి నామధ్యేయం కలిగినటువంటి పరంపరగా వచ్చిన ఆవు గోశాల కూడా ఉంది. అలాగే ఇక్కడ వృద్ధాశ్రము, అనాథాశ్రమం ఉంది. కాబట్టి ఇక్కడ నా మా శివాయ పంచాక్షరి జగదాంబ మంత్రము, శ్రీ శక్తియము, పంచాక్షరి, అష్టాక్షరి, పంచాక్షరి, శాక్తీయము కలిసిన క్షేత్రమే అష్టాదశక్తి పీఠాలు. ఇక్కడకు వచ్చిన వారికి మరో జన్మ అంటూ ఉండదు. ఒకవేళ కావాలనుకుంటే రికమెండేషన్ చేస్తాడు, లేదంటే వద్దు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఎందుకురా బాబు అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా పేరున కూడా ప్రతి ఒక్కరు కూడా నష్టపోయిన వాళ్ళు, కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు, అసౌఖ్య భాగ్యములను కూడా అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రానికి వస్తే ఇంటికి వెళ్ళేసరికి సరిగ్గా 3 నెలల్లో కానీ 41 రోజుల్లో కానీ మీకు అనుకున్న కోరికలకి విజయ బాట వేయగలరు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే సంపూర్ణ శక్తిపీఠానుగ్రహ కటాక్షరస్తు. స్వస్తి. రమణ క్రియేషన్స్ వారి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ అష్టాశక్తి పీఠాలు మీకు తెలిసే కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. జై భవాని.